ఇదంతా చేసింది కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా. కొత్తగా ఆస్తి కార్డు వీటన్నిటికి సంబంధించి బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి వాళ్ళు వినియోగించుకుంటున్నారో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. గెట్టు సమస్య, ఇది మాది కాదు అని చెప్పి ఇప్పుడు కొత్త ఇట్లు వచ్చేసరికి వాటిని ఏ విధంగా సర్వే ద్వారా వాళ్ళు పరిష్కారం చేసే అవకాశం ఉంది? వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఎప్పుడన్నా ఒక రోగం ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ పోతే ఏమవుతుంది? పేషెంట్ తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. భూముల విషయంలో కూడా సర్వే అనేది సర్జరీ. ఎప్పుడో ఒకప్పుడు రీసర్వే జరిగి ప్రతి కమతానికి ప్రతి ఇంటి స్థలానికి తప్పనిసరిగా మ్యాప్ ఉండాల్సిందే. ఉంటేనే లిటిగేషన్ తగ్గుతుంది. ఆ తర్వాత ఆ భూముల మీద ఏ మార్పులు చేర్పులు జరిగినా, అమ్మకాలు కొనుగోలు జరిగినా ఏ రికార్డ్ అయినా క్లియర్గా ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా ఒక్కసారి సర్వే చేయటం మొదలుపెట్టినప్పుడు పాత రోగాలన్నీ బయటపడతాయి. ఆపరేషన్ చేసినప్పుడు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు బాడీలో ఉన్న పాత రోగాలు కూడా బయటపడతాయి. మీకు అనస్థీషియా ఇవ్వాలి కాబట్టి టెస్టులు అన్నీ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఇంకేదేదో రోగాలు ఉంటాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకేవో తెలిసినట్టుగా మీరు సర్వేకి పోయినప్పుడు కూడా మీరు అన్నట్టుగా పక్క వాళ్ళతో గట్టి తగదా ఉంటుంది. లేదా ఇప్పటిదాకా నాది 3 గుంటల ఇంటి స్థలం అనుకుంటే తీరా అది 2 గుంటలనే తెలుస్తుంది. ఇంకో గుంట తక్కువైంది. ఇప్పుడు నేనేమంటే ఆ పక్కోడి దాంట్లో కలిసింది, అది నాకు ఇప్పియండి, వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉందని చెప్పి ఈ గొడవలన్నీ వస్తాయి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఒక మంచి యంత్రాంగం అందుబాటులో ఉండాలి. అంటే కొలిసే టెక్నాలజీ దగ్గర నుంచి, అది కొలిసే మనుషుల దగ్గర నుంచి, వివాదం వస్తే పరిష్కారం చేసే యంత్రాంగం వరకు పకడ్బందీగా ఉండాలి. రెండవది, మొదటి స్టెప్ నుంచి అంటే మీరు సర్వే ప్రారంభం చేయడానికంటే ముందు నుంచి సర్వే పూర్తయి ఆస్తి కార్డును చేతిలో పెట్టేంత వరకు ప్రజల్ని భాగస్వాములు చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఇగో ఇది పద్ధతి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఎడ్యుకేట్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో. భువనేశ్వర్లో స్లమ్ రెగ్యులరేషన్ కింద సర్వే చేస్తానికి మొదలైంది. తలా 50 గజాలు, 60 గజాలు, 100 గజాలు ఇట్లా 100 గజాల లోపల ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. కొలిసినప్పుడు డ్రోన్స్తో కొలిస్తే కొంత 1-2 గజాలు తేడాలు వస్తాయి. నేను 60 గజాలు అనుకుంటున్నా, అది ఇతర 50 గజాల స్థలమే ఉంది. అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఒక టెక్నిక్ వాడింది ఏంటంటే, మీరు ఏదైతే మీ స్థలం అంటున్నారో మీ గెట్ల మీద మీరే గుర్తులు పెట్టుకోండి. జెండాలు బాతుకుంటారా, కొబ్బరికాయ కట్టి కుంకుమ వేసుకుంటారా, లేకపోతే కలరు వేసుకుంటారా, ఏదో ఒకటి మీ 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 బౌండరీ ఏదో మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళ ముందే డ్రోన్ ఎగరేస్తారు. ఆ డ్రోన్ ఫోటోలు తీస్తుంటారు. డ్రోన్ ఎగరటము, వాళ్ళ ల్యాండ్ కనపడడం అవన్నీ మీకు ఫోటోలు కనబడుతుంటాయి. ప్రింట్ తీసి, ఇగో ఇది మీ భూమి, నేను దీని మీదనే గీత గీస్తున్నా, ఈ గీతలో మీరు అన్నట్టుగా 60 గజాలు లేదు, 58 గజాలే ఉంది, కానీ ఎక్కడ గెట్టు మారలేదు అంటే చాలా వరకు కన్విన్స్ అయ్యారు.